దగదత్తి మండలం అనంతవరం, నారాయణపురం, దామారం సంబంధించినటువంటి ప్రజలు చాలా సంవత్సరాలుగా ఆర్టీసీ సౌకర్యం వాళ్ళ గ్రామానికి లేని కారణాన వాళ్ళు కావలికి రావడానికి కానీ లేదా నెల్లూరు పోవడానికి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్టీసీ బస్సు మా గ్రామానికి రావాలి, మేమందరం కూడా రైతు కుటుంబీకులం, మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులైన మేము అదేవిధంగా మా పంటకు సంబంధించినటువంటి వాటిని నెల్లూరుకి కానీ కావలకు కానీ చేరవేసుకోవడంలో ఆటోల మీద ఆధారపడాల్సి వస్తుంది, మాకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని తెలియజేసిన మీదట వారికి కావలి డిపోకి సంబంధించినటువంటి ఒక బస్సును కావలి నుంచి స్టార్ట్ అయ్యి అనంతవరం, నారాయణవరం, దామారం మీదుగా దగదత్తి మీదుగా సున్నబట్టి దగ్గరకు వచ్చి నెల్లూరుకి వెళ్ళేటట్టు రూటు వేస్తే ఒక పక్క ఆర్టీసీకి ఆర్థికంగా ఈ ప్రజలందరికీ సౌకర్యవంతంగా అందరికీ ఆమోదంగా ఉంటుందనే ఆలోచనతో కావలి ఆర్టీసీ డిపో మేనేజరు వాళ్ళ సిబ్బంది కూడా సర్వే చేసుకొని అన్ని రకాల అనుకూలమైనటువంటి ప్లేస్ అని చెప్పి ముందుకొచ్చి రైతుల కోసం, ఈ గ్రామ ప్రజల కోసం ఆర్టీసీ బస్సును ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అన్నీ కూడా ప్రజలకి అన్ని విధాల ఉపయోగకరమైనటువంటి రహదారిగా ఇది ఉంది. తప్పకుండా ఇది ఆర్టీసీకి ఆర్థిక లాభాన్ని తెచ్చిపెడుతూనే ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందే విధంగా కూడా ఉండబోతున్నాయని కూడా ఆశాభంగం వ్యక్తపరుస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ పిల్లలను కూడా ఆర్టీసీ బస్సు నడిపే రూట్లోనే స్కూల్స్లో చేర్చినట్లయితే వాళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వాళ్ళు కూడా చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా రాబోయే రోజులలో ప్రతి మహిళ కూడా బస్సులో ఉచితంగా వెళ్ళేటువంటి పథకానికి ఈరోజు నాంది పలకబోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే ఉచిత బస్ పాస్ విధానంతో మహిళలందరినీ గమ్యానికి చేర్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో ఈ ఆర్టీసీ బస్సు ఈ విధంగా తిరగటం వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఆశిస్తున్నా. ఇంకా కూడా వివిధ ప్రాంతాలకి ఆర్టీసీని మెరుగైన విధానంలో ముందుకు తీసుకుపోయే దాంట్లో తప్పకుండా కృషి చేస్తామని ప్రజానికి తెలియజేస్తున్నా.